సివిల్ సర్వీసెస్లో దివ్యాంగుల కోట ఎందుకు ఉండాలి అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్. ఈ నేపథ్యంలోనే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. దివ్యాంగులు ఆవిడ వ్యాఖ్యల మీద తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ సివిల్స్ మెంటర్ అలాగే సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలాలత గారు కూడా స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఖండించడం జరిగింది. అలాగే ఖండిస్తూనే ఒక సవాలు విసిరారు. స్మితా సబర్వాల్, మీరు మీ పదవికి రాజీనామా చేసి రండి, మన ఇద్దరం ఇప్పుడు సివిల్ పరీక్ష రాద్దాము, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం అంటూ కూడా ఒక సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో స్మితా సబర్వాల్ కూడా ఆ సవాల్ని స్వీకరించి నేను పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ యూపీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారంగా మన ఇద్దరి వయస్సు దానికి సహకరించడం లేదు అంటూ ఆవిడ స్పందించినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాలాలత గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, స్మితా సబర్వాల్ గారు సివిల్ సర్వీసెస్లో దివ్యాంగుల కోట ఎందుకు ఉండాలి అంటూ ఆవిడ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపింది. అంటే దివ్యాంగులంటే నాకు అమితమైనటువంటి గౌరవం ఉంది, కానీ ప్రజాసేవ చేసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ అవసరం, కాబట్టి రిజర్వేషన్ ఎందుకు ఉండాలి దీంట్లో అంటూ ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి, అసలు మీ స్పందన ఏంటి? ఆ ట్వీట్లో ఎయిర్లైన్స్లో ఏదైనా ఎయిర్లైన్స్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పైలట్ని అపాయింట్ చేసుకుంటుందా, జాబ్ ఇచ్చుద్దా? ఎగ్జాక్ట్. అదేవిధంగా ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్జరీ చేస్తే నువ్వు అతను నమ్ముతావా? ఇట్లా కొన్ని ప్రశ్నలు లేపారు. దాంతో ప్రీమియర్ సర్వీస్లైన ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళకి ఎందుకు చోటు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు కోటా ఇవ్వాలి, ఈ క్వశ్చన్స్ లేపారు. నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళకి ఫిట్నెస్ గురించి ఈవిడికి ఎలా తెలుసు? ఈవిడ దగ్గర ఏమన్నా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? రీసెర్చ్ చేశారా? వాళ్ళతో కలిసి కొన్ని సంవత్సరాలు పనిచేశారా? ఇది ఒక క్వశ్చన్. రెండోది, ఫిజికలీ ఛాలెంజ్ సంబంధించిన డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా, అసలు వాళ్ళని దేశంలో ఉంచాలా వద్దా, ఇవన్నిటికి సంబంధించి పార్లమెంట్ ఉంది, డిఓపిటి మినిస్ట్రీ ఉంది, ఎగ్జాక్ట్లీ. తర్వాత వీళ్ళు తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది. ఈవిడికి అసలు ఈ మాటల విషయాల్లో ఇంత స్వీపింగ్ రిమార్క్స్ ఇచ్చే అధికారం ఈవిడికి లేదు. అంతకుమించి ఈవిడ ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. నేను గవర్నమెంట్ సర్వీస్లో లేను, నేను ఎప్పుడో రిజైన్ చేశాను. ఈవిడ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. సర్వీస్లో ఉండి గవర్నమెంట్ సంబంధించిన ప్రివిలేజెస్ అన్ని వాడుకుంటూ గవర్నమెంట్ అధికారినిగా బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంట్లు ఈవిడ ఇచ్చారు. ఇది ఇష్యూ. ఓకే, అసలు ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఆవిడికి రిజర్వేషన్ల వెనక ఉన్న వ్యతిరేకత ఆ స్టేట్మెంట్స్లో నాకు అర్థమవుతుంది. దాంతోపాటు దివ్యాంగుల పైన ఉన్న చిన్న చూపు కూడా అర్థమవుతుంది. అంతకుమించి ఆవిడ ఏది ఇచ్చినా ఎవరు క్వశ్చన్ చేయరు అనే భావన ఆవిడకి వచ్చేసింది. ఎందుకంటే ఎవరు ఏది ఇచ్చినా ఎవరు మాట్లాడలేదు. నేను కూడా, ఎవరు కూడా, సభ్య సమాజం ఎవరు కూడా ఈ ట్వీట్కి అయితే ఎవరు ఊరుకోరు. నేను స్పందించకపోయినా ఇంకోళ్ళు స్పందిస్తారు, ఖచ్చితంగా స్పందిస్తారు. అది జరిగిన దుమారం. ఏంటి అంటే మీరు ఆవిడ వ్యాఖ్యల మీద మీరు స్పందించడం, మీరు మీ పదవికి రాజీనామా చేసి రండి, మన ఇద్దరం సివిల్స్ ఎగ్జామ్ రాద్దాము, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాము అంటూ మీరు ఆవిడించడానికి కారణం ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ యొక్క కాంపిటెన్సీ లెవెల్స్, వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ గురించి ఆవిడ ఒక ట్వీట్ చేశారు. దాన్ని కొన్ని లక్షల మంది చదివారు. చదవంగానే ఏమవుతుందంటే, ఆల్రెడీ సామాజికంగా చాలా వివక్షను ఎదుర్కొంటారు ఫిజికలీ ఛాలెంజ్. మీరు గమనించండి, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బీసీలు, వీళ్ళందరినీ పక్కన పెడితే, ఉదాహరణకి పల్లెటూరులో ఒక మహిళ ఉంది, ఆవిడకి రకరకాల డిజబిలిటీస్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఉంది, సామాజికంగా మీ ఊర్లోనే ఊహించుకోండి, అమ్మాయిని ఎలా చూస్తారు? నడవు లేదు, చేతులు లేవో, కళ్ళు లేవో, అటువంటి వ్యక్తి అన్ని దాటి, అన్ని అవరోధాలు దాటి సివిల్ స్థాయికి వచ్చిందంటే అది ఈవిడికంటే పెద్ద గెలిపే కదా. ఎగ్జాక్ట్లీ, రైట్. అన్నీ బాగుండి, ఇంట్లో అమ్మా నాన్న సపోర్ట్ ఉండి, నాన్న పెద్ద ఉద్యోగం చేసి అన్నీ చేసిన సపోర్టు, అవయవాలన్నీ బాగుండి ఎగ్జామ్ రాసేది వేరు. అన్ని ఛాలెంజెస్ని పక్కన పెట్టేసి అన్నిటిని ఎదుర్కొని పోరాడి 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 పరీక్ష దాకా వచ్చేది వేరు. ఈ పరీక్ష కాదు,
రేపు ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్తారు వీళ్ళు. ఇలాంటి ట్వీట్ చూస్తే కొన్ని లక్షల మంది, మిలియన్స్ మంది, మీరే చెప్తున్నారు మేము చూసి వచ్చాం ఇదంతా అని. చూసిన తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళ ఎబిలిటీస్ గురించి సమాజం యొక్క దృక్పథం ఆల్రెడీ లోలో ఉంది. ఇప్పుడు ఇంకా దాన్ని వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు. అందుకని నేను స్పందించాల్సి వచ్చింది. నాకు ఆవిడ మీద పర్సనల్ గా నాకేం లేదు. ఆ ట్వీట్ ని వెనక్కి తీసుకోమని నేను క్వశ్చన్ చేస్తున్నాను. లేదా కాంపిటెన్సీ స్కిల్స్ చూస్తారా, చూడండి ఎవరిదన్నా. మీకు తెలియదు కదా వాళ్ళు ఎలా అంత స్మార్ట్ గా ఉంటారు, ఎంత ఫాస్ట్ పని చేస్తారు. ఉదాహరణ నేనే ఉన్నాను. నేను దాదాపు 15 గంటలు ఇదే వీల్ చైర్ వెళ్ళాలని కూర్చుంటాను. ఒక 15 గంటలు పని చేస్తాను రోజుకి. 20 సంవత్సరాల నుంచి అలానే పని చేస్తాను. సో ఇటువంటి పోరాట తత్వం ఉన్న వాళ్ళే, నాలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ కమ్యూనిటీలో, డిఫరెంట్ లేబుల్. సో నన్ను కావాలంటే ఈరోజు నా మీద ఏదో స్టేట్మెంట్ ఇచ్చి నేను పెద్ద పడుచుకోవట్లేదు. ఎందుకంటే నన్ను పోతే నేనే పోతా, నాశనం అయితే నేనే నాశనం అవుతా. ఆ స్టేట్మెంట్ పబ్లిక్లో తీసుకెళ్తే నా పరువే పోద్ది. ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఒక్కదానే కాబట్టి నన్ను విమర్శించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇది ఒక కమ్యూనిటీ, మోస్ట్ వల్నరబుల్, వాయిస్ లేని కమ్యూనిటీ. వీళ్ళకి వాదన లేదు, వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు లేరు, వీళ్ళ తరపున గలమెత్తే వాళ్ళు లేరు. వీళ్ళ మీద నీ ప్రయోజనం, వీళ్ళ మీద నీ ప్రయోగం మొత్తం, వీళ్ళ మీద నీ దూకుడు, వీళ్ళ మీద నీ యొక్క వైఖరి, మీరు చెప్పండి. సో ఇంతకంటే అమానవీయమైంది ఏమైంది మనుషులకి ఇంకోటి ఉందా? మీరు చూడండి, కొంతమంది పాకుతూ వస్తారు, కొంతమంది మరుగుజ్జు పిల్లలు ఉంటారు, కొంతమంది కాళ్ళు చేతులు లేకుండా ఉంటాయి, కొంతమంది కళ్ళు కనపడవు, అయినా వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళాలి, రోజు పొద్దున్న లేసి స్విచ్ చేసుకోవాలని వాళ్ళకి వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి. ఇలాంటి వాళ్ళ గురించి నీ ప్రలోభాల, నీ ప్రస్తావన, ఇలాంటి వాళ్ళ గురించి నీ ట్వీట్లా, నీకు అసలు ట్విట్టర్ హ్యాండిల్ ఇచ్చింది ఎవరో నాకు క్వశ్చన్. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి తెలుసుకొని మాట్లాడుతున్నావు అనేది నా క్వశ్చన్. ఇది బాలలత యాజ్ ఎ పర్సన్ కాదు, బాలలత యాజ్ అ పర్సన్ హూ రిప్రజెంట్స్ ఏ కమ్యూనిటీ. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అ క్వశ్చన్. బాలలత ఒక కమ్యూనిటీని ఇక్కడ గురించి మాట్లాడుతుంది. బాలలత గారు ఈ విషయం, ఈ కంప్లీట్ విషయంలో నేను చెప్తున్నాను 100%. నా పరువు పైన పర్లేదు, ఎప్పుడు రోడ్డు మీదకి రాని ఇలాంటి విషయాలు. నా పరువు పైన పర్లేదు, నన్ను ఏమన్నా పర్లేదు. మీరు గతంలో ఎవరిని విమర్శించింది కూడా లేదు. అసలు నేను ఎవరి జీవితంలోకి ఎంటర్ అవ్వను. నాకు ఆ చరిత్ర లేదు. నా పని నాకే ఎక్కువైపోయింది. నాకు అంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నా పనులు ఉంటాయి, నా పిల్లలు ఉంటారు, దానిలో చాలా మంది దివ్యాంగులు ఉంటారు. అందరి కోసం నేను పాటు పడతాను. ఒక్క క్షణం కూడా నా కొడుకు కోసం నేను టైం పెట్టను. అట్లాంటి నేను ఈ విషయం గురించి ఎందుకు టైం పెట్టానంటే, ఈ రోజు ఈ విషయం గురించి నేను ప్రశ్నించకపోతే నన్ను నేను క్షమించుకోలేను, సమాజం నన్ను క్షమించదు, నా దివ్యాంగ సమాజం నన్ను క్షమించదు. ఐ హ్యావ్ టు టేక్ ఏ కాల్, ఐ హ్యావ్ టు టేక్ అన్ ఆన్సర్ ఫ్రమ్ హర్. ఆన్సర్ కావాలి నాకు. ఆమె పైన వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ ఆవిడ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. దాదాపు 70 hours 8 hours అయింది వ్యాఖ్యలు చేసి. ఆవిడకి చూడండి, ఒక కమ్యూనిటీ అంటే ఎంత చిన్న చూపు. వీళ్ళందరూ గోల్ చేస్తున్నారు. అంటే సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగుల కోట తొలగించి తీరాలి అనేటువంటి డిమాండ్ తోనే ఆవిడ అటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చా? ఆవిడ యాక్టివిస్ట్ కాదు, షీ ఈజ్ నాట్ అన్ యాక్టివిస్ట్. ఆవిడ ఒక బాధ్యతాయుతమైన అధికారి. అది పబ్లిక్ పాలసీ, అది పెద్దవాళ్ళు చేస్తారు. పార్లమెంట్ ఉంది, దాని డిఓపిటి మినిస్ట్రీ ఉంది. ఈవిడ ఇలాంటివి ఇక్కడ రైట్ చేసేసి ప్లాట్ఫామ్స్ మీద మమ్మల్ని అందరినీ నిరుత్సాహపరచడం తప్పు. ఇది నా క్వశ్చన్. చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు ఈ ట్వీట్ వల్ల. చాలా మంది చాలా నీరసపడిపోయారు ఈ ట్వీట్ వల్ల. అది ఇష్యూ. ఆవిడ మీ సవాల్ని స్వీకరించి మీకు ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ప్రశ్నలు సమాధానాలు నాకు కావాల్సింది ఏంటంటే, నా ఓన్లీ థింగ్, ఆమె మీద నాకు ఎటువంటి పర్సనల్ ద్వేషాలు ఏమి ఉండవు. అలాంటి మేము ఎత్తు లేపలేదు. చాలా మంది నేను లేపడానికి ట్రై చేసి చాలా విషయాలు మాట్లాడుతున్నా, నేను ఆపా. మీరు గమనిస్తే ప్రెస్ మీట్ లో ఎవరు మాట్లాడుతుంటే కూడా ఆపేసా. వద్దు, మనకి మన సమస్యకి సొల్యూషన్ కావాలి. ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నాను. నా పర్సనల్ దిక్కు నా రోడ్ మీద తీసుకెళ్ళి పడేసి నాకేం పర్లా. నేను ఇక్కడ బతకొద్దు హైదరాబాద్ అంటే భూమి మీద నన్ను పంపించండి ఇక్కడ నుంచి, కానీ కమ్యూనిటీని మాత్రం అన్యాయం చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే దివ్యాంగుల తరపున మీరు గొంతుకై వినిపిస్తూ ఉన్నారు. అందుకే నేను బయటకు వచ్చాను. అసలు నాకేం ఉంది లాభం ఉంది నేను వచ్చి మాట్లాడటానికి? ఖచ్చితంగా అది ఒక్కటేనండి. అది తప్ప ఆవిడ విత్డ్రా చేసుకోవాలి. ఆవిడ ఈ దివ్యాంగ సమాజాన్ని అయితే చిన్న చూపుగా మాట్లాడిందో వాళ్ళకి అపాలజైజ్ చేయాలి. అది తప్పు కూడా కాదు, ఇంకా గొప్పదైద్ది అలా చేస్తే. ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు గనక ఆవిడ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే మీరు ఎటువంటి చర్యలకి పాల్పడే అవకాశం? పోరాడతాను. ఓకే, వెనక్కి తీసుకునేదాకా నా ఫైట్ ఆపను, నేను పోరాడతాను. ఎందుకంటే నా సమాజం కోసం నేను పోరాడక తప్పదు, నించొక తప్పదు. ఆమె నన్ను ఎన్ని పర్సనల్ అటాక్స్ చేసినా ఏం చేసినా తప్పదన్నమాట. ఓకే, అంటే దివ్యాంగులు నిజంగా ఈ సివిల్ సర్వీసెస్లో గనక పనిచేయాలి అంటే వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, వారికి ఫిజికల్గా ఫిట్నెస్ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ మాట్లాడడం జరిగింది. మీరు అంటే
ఒక రోజులో 24 గంటల్లో 18 గంటలు మీరు ఇదే వీల్ చైర్లో పోరాటం చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. మీకు ఎటువంటి ఫిజికల్ ఫిట్నెస్ లేకుండానే మీరు ఇటువంటి పోరాటం చేస్తున్నారా? నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతాను. మీ దగ్గర కెమెరాస్ ఉన్నాయి, కెమెరామెన్స్ ఉన్నారు, మీరున్నారు. ఓ 2 రోజులు రోజుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ఒక వారం రోజులు తిరగండి. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్తో ఫిజికల్గా ఫిట్గా ఉండి వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారు, ఎంత పరుగు తీస్తున్నారు, కార్లు వాడకుండా సైకిల్ ఎవరు దొక్కుతున్నారు, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, ఎంత లగ్జూరియస్గా బతకట్లేదు, సింపుల్గా బతుకుతున్నారు, ఏం ప్రివిలేజెస్ అనుభవించకుండా చేస్తున్నారు, ఇవన్నీ నాకు కావాలి. వీటి సమాధానం నాకు కావాలి. అంటే సాధారణంగా ఉండే వాళ్ళకంటే కూడా ఈ దివ్యాంగులకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో వారు ఎంత శ్రమక ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు టాస్క్ మాస్టర్స్ అంటే ఒక పని వాళ్ళ చేతికిస్తాయి, వాళ్ళ పని వాళ్ళ చేతికి వెళ్తే వాళ్ళ ఆ టాస్క్ అయ్యే దాకా వాళ్ళు కదలరు. వాళ్ళకి మానసిక బలం చాలా ఎక్కువ ఉంటుంది, దృఢచిత్తం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో పెట్టుకోకూడదు. దివ్యాంగుల్లో చాలా మంది ఐఏఎస్లు ఉన్నారు కదా, ఆవిడ చూశారు కదా, ఎంతో కష్టపడి శ్రమించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఉదాహరణకి అన్ని రాష్ట్రాల్లో. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారే, వాళ్ళు ఎంత అభిమానంతో ఉంటారో ఆయన మీద, దివ్యాంగులు వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా అలానే ఉంటుంది. ఇది గమనించండి. ఆ ఫ్యాన్స్ ఏమైనా టచ్ చేస్తే వాళ్ళ హీరోని ఏమనరు, హీరోని అన్నివ్వరు. అలా వీళ్ళు కూడా వాళ్ళ స్వాభిమానాన్ని టచ్ చేస్తే వాళ్ళ ప్రాణాలైనా వదులుతారు. ఎందుకంటే వాళ్ళతో నేను పొద్దున్నేసే ఉంటాను. నాకు చాలా మంది రోజు ఫోన్ చేస్తారు, వచ్చి కలుస్తుంటారు. రోజు నా దగ్గరికి ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి వచ్చిన ఫోటోలు దిగుతారు, నాతోనే కూర్చుంటారు. వాళ్ళు చాలా అభిమానం ఉంటుంది. ఇలాంటివి తట్టుకోరు వాళ్ళు. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించే పనులు వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళు చూడటానికి వైకల్యం ఉంటుందేమో కానీ మనసుల్లో చాలా ప్యూర్ హార్టెడ్ వాళ్ళు. బాలాలత గారు, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అంటూ స్మితా సబర్వాల్ గారు, బాలాలత గారు, అసలు మీరు దివ్యాంగ రిజర్వేషన్తో ప్రజలకు సేవ చేశారా లేదంటే కోచింగ్ సెంటర్లను నడిపారా అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతాను. నాకు ఆల్ ఇండియా 167 ర్యాంక్ వచ్చింది, 167 2017లో. నేను సివిల్ సర్వీసెస్కి రిజైన్ చేసేసాను. నేను చేసే జాబ్స్ అన్నిటి రిజైన్ చేసి అఫీషియల్గా కోచింగ్ స్టార్ట్ చేశాను. నా ద్వారా కొన్ని వందల మంది ఐఏఎస్లు అయ్యారు. నేను అడుగుతున్నాను, నేను గవర్నమెంట్ ప్రివిలేజెస్ వాడుకుంటూ, గవర్నమెంట్ హెలికాప్టర్స్ వాడుకుంటూ, గవర్నమెంట్ కార్లు వాడుకుంటూ ఖాళీగా కూర్చుని ట్విట్టర్లు చేయట్లా నా టైం అంతా వేస్ట్ చేసి. ఇన్ఫ్యాక్ట్ నా టైం ప్రతి క్షణం నా స్టూడెంట్స్ కోసం వాడుతున్నాను, దివ్యాంగుల కోసం వాడుతున్నాను. నాకు వారానికి ఒకసారి, 4 రోజులకు ఒకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా, ప్రతి ఊరు అడిగిపెట్టిన మనిషిని, అనేక మంది దివ్యాంగులను కలిసిన వ్యక్తిని. నేను ప్రతిదీ షో ఆఫ్ చేయను. నేను ఈ దివ్యాంగులు కలిసి ఈరోజు వాళ్ళకి హెల్ప్ చేశాను, ఇంతమంది దివ్యాంగులకు నేను కోచింగ్ ఇచ్చాను ఫ్రీగా, నేను చేయను. బాలలత ఏంటో బాలలతకు తెలుసు. బాలలత ఏదైనా అఫీషియల్గా చేస్తే పారిపోయి పరిగెత్తుకుని ట్విట్టర్ వాళ్ళ చెప్పదు బాలలత. షీ ఈజ్ అ మ్యాన్, షీ ఈజ్ అన్ ఉమెన్ హూ ఈజ్ సెల్ఫ్ మేడ్. సో నేను సిస్టంలో లేకపోయినా స్వతంత్రంగా ఎంతో మందితో పని చేయించుకోగలను, ఎంతో మందితో పరిగెత్తించగలను, ఎంతో మందికి స్ఫూర్తినివ్వగలను. అది నేనే చెప్పక్కర్లేదు. ఈ మాట 2 తెలుగు రాష్ట్రాలకి బాలలత అంటే ఏంటో తెలుసు. ఈరోజు ఈవిడొచ్చి నేను డిజబిలిటీ, యూపీఎస్సీలో ర్యాంకులు మెరిట్ లిస్ట్లో ఇస్తారు, తర్వాత పోస్టింగ్లు కోటాలో ఇస్తారు. నాకు మెరిట్ లిస్ట్లో 167 ర్యాంక్ వచ్చింది. అదేం తక్కువ ర్యాంక్ కాదు. ఓపెన్ కేటగిరీలో కూడా దానికి మంచి పొజిషనే వస్తుంది. ఆవిడ నన్ను నా డిజబిలిటీని వెక్కిరించే కన్నా పర్లేదు, నన్ను ఏమన్నా నేనేమి బాధపడను, వెక్కిరించే కన్నా సరే పర్లేదు, నన్ను మనిషిగా నన్ను అన్నివ్వండి, నేనైనా అన్నివ్వండి. నేను అడిగే ఫైనల్ క్వశ్చన్, మా వాళ్ళందరి తరపున నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కూడా అభ్యర్థిస్తున్నాను, ఆ స్టేట్మెంట్ డిలీట్ చేయమని. ఓకే, ఆవిడ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే చాలు, మీ డిమాండ్ అదొక అంతే. ఓకే, ఇప్పటికే మీరు చెప్పండి, నా రిక్వెస్ట్లో అంటే నా అభ్యర్థనలో తప్పుంది? లేదు, ఎటువంటి తప్పు లేదు. నేను ఏమన్నా ఏ పెద్ద డిమాండ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, ఫస్ట్ 24 hours చాలా మంది కోపం వచ్చింది. ఫస్ట్ 24 hours నేను బయటికి రాలా నేను ఇలా రాలా మీడియా ముందుకు కూడా. ఫస్ట్ అందరూ ఆవిడకి పెట్టారు, తీసేయండి తప్పు అని కౌంటర్ చేస్తున్నా. ఆవిడ వాళ్ళకి తన వాదన సపోర్ట్ చేసుకుంటున్నారే కానీ వాళ్ళ సెన్సిటివిటీ అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళు కేసు పెట్టే టైంలో నేనే ఆపాను, మీరు కేసులు పెట్టొద్దు, తప్పది. ఒక బాధ్యత ఉన్న అధికారి ఆవిడకి చెప్పి చూద్దాం అని చెప్పి నేను అభ్యర్థించాను మీడియా తరఫున. అయినా రెస్పాండ్ కాలేదు. ఇంక ఈ రోజు నేను ఆపలేను, చాలా మంది పెడుతున్నారు, నేను నా చేతిలో ఉండదు. స్మితా సబర్వాల్ గారి వ్యాఖ్యలను దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల వారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మీరు ఆవిడ వ్యాఖ్యల మీద పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా దివ్యాంగులు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగిందా? ఒక్కరు కాదు, గత 70 గంటల నుంచి దాదాపు 700-800 మంది దివ్యాంగులు త్రూఅవుట్ ఇండియా నన్ను కన్సల్ట్ చేశారు.
దివ్యాంగులు పద్మశ్రీలు వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు వేరే రాష్ట్రాల నుంచి. మీరు విషయం ఏంటంటే ఆవిడ కామెంట్స్ ట్విట్టర్ కదా, దానికి బౌండరీస్ ఉండవు. అనేక రాష్ట్రాల వాళ్ళు చూసారు, అనేక రాష్ట్రాల వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. నేను చాలా వరకు అంటే దివ్యాంగులకు సంబంధించిన మీటింగ్స్ వెళ్తుంటా కదా, వాళ్ళకి నా నెంబర్ ఉంది. ఫోన్ చేసి మీ హైదరాబాద్ కదా, మీ సీఎం నువ్వు కలవలేదా, మీ సీఎం స్పందించలేదా, మీ సీఎం దీని గురించి ఏం మాట్లాడలేదు నన్ను అడుగుతున్నారు తెలుసా మీకు. అది ఒక అబ్బాయి, తన పేరు సురేందర్ సింగ్ లోహియా, తను పద్మశ్రీ. ఓకే. తన ట్విట్టర్లో ఆ ట్వీట్ చూసి, నేను తనకి చెప్పలా, తనే ట్వీట్ చూసి తనకి రెస్పాండ్ ఇచ్చాడు. అమ్మాయికి తన కాళ్ళు ఇరిగిపోయిన వీల్ చైర్ కంప్లీట్ అబ్బాయి, పద్మశ్రీ వచ్చింది, సురేందర్ సింగ్ లోహియా అబ్బాయి. తను ఎక్కడో నాకు మీటింగ్లో ఇంతకుముందు ఎక్కడో కలిచాడు. తను ఇందాక ఫోన్ చేసి అడిగాడు, మీ సీఎం ఇంకా స్పందించలేదా. అయితే నేను అబ్బాయి చెప్తున్నాడు, అయితే నేను డిజేబుల్ కమిషన్కి వెళ్తున్నారు రేపు పొద్దునని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. బాంబేలో ఎక్కడ ఉన్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు. నేను ఎలా ఆపుతాను, ఈవిడ ఓపెన్గా పెట్టింది, నేను ఎలా ఆపుతానండి. మీరు కొంత సమయాన్ని ఇచ్చారు స్మితా సబర్వాల్ గారికి ఆవిడ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని. ఆవిడ దాని మీద స్పందించలేదు, కానీ మీరు విసిరినటువంటి సవాళ్ళ మీద స్పందించి. అదేనండి, అది ఏంటంటే మనిషికి, ఏ మనిషికైనా, ఇప్పుడు నేనే ఆ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా నేను నిజంగా అలాంటి తప్పు చేస్తుంటే, అంటే అట్లా ఒకరిపైన ఒక కమ్యూనిటీ పైన వ్యాఖ్య చేస్తుంటే, వ్యక్తిగతంగా తీసాను చేస్తుంటే, నేను అభ్యర్థించి క్షమించమని అడిగి ఖచ్చితంగా తీసేదాన్ని. ఆవిడ తన వ్యాఖ్యలు రైటు అని తను అనుకుంటున్నారు, తీయటానికి తనకి అహం అడ్డు వస్తుందేమో. అంటే నేను పెట్టాను కదా, నేను ఇంత పెద్ద ఆఫీసర్ని, నేను ఇంతకాలం ఆఫీసర్గా చేశాను, నేను తీస్తే నేను బలహీనాలు అవుతాను అనుకుంటే, అవి తీస్తే ఆమె బలవంతురాలు అవుతుంది, అందరి ముందు దేవత అవుతుంది. అది ఆవిడ తెలియట్లేదు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే స్మితా సబర్వాల్ గారి మీద మీరు సీఎం గారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నా దాకా అవసరంలా, మీరు 1 or 2 daysలో భారతదేశంలో చూస్తారు. నేను కాదు ఇక్కడ, మీకు అర్థం కావట్లా. బాలలత అనే వ్యక్తి హైదరాబాద్లో కూర్చుంది ఇక్కడ, కానీ దివ్యాంగులు అనేవాళ్ళు దేశం మొత్తం ఉన్నారు. అందరూ ఆ ట్వీట్ చదివేశారు, వెళ్ళిపోయింది ట్వీట్. ఇది నేషనల్ మీడియాలో న్యూస్ అయింది, అందరూ చదివారు ఆ ట్వీట్. నిన్న అసలు ఆ ట్వీట్ డిమాండ్స్ ఏంటి? విత్డ్రా చేయాలి, సారీ చెప్పాలి. ఓకే. ఆ పైన కొంతమంది అయితే కేసు పెడుతున్నారు. బక్కా జక్సన్ గారు కేసు పెట్టారు. ఇక్కడ కాదు, మీకు ఇక్కడ న్యూస్ వస్తుంది. నాకు నిన్న జేఎన్యూ నుంచి చాలా మంది కాల్ చేశారు ఆ ట్వీట్ చూసి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిజేబుల్డ్ అసోసియేషన్ పిల్లలు, వాళ్ళు ఎలా ఆపుతా నేను, వాళ్ళు రాస్తున్నారు, పెద్ద స్క్రిప్ట్ రాస్తున్నారు. ఐ కాంట్ స్టాప్ దెమ్. ఓకే. సో ఇది బాలలత ఒక్కటి కాదు, మీరు అది చాలా తప్పు అవుతుంది. మీడియా కూడా బాలలత వర్సెస్ స్మితా సబర్వాల్ చూపిస్తుంది. బాలలత కాదు, ఇది ఒక సమాజం, ఇది ఒక సంఘం. నాకు అర్థమైంది. అంటే దివ్యాంగుల తరపున గొంతుకై మీరు పోరాటం చేసినందుకు, మీ గొంతుకను వినిపించేందుకు మీరు సిద్ధంగా ఉన్నాను అంతే. ఎందుకంటే ఈ సమాజంలో బయటికి రావడానికి, ఆటో ఎక్కి రావడానికి పిల్లలకి కష్టపడి చదువుతారు, కానీ డబ్బులు ఉండవు, ఇంట్లో డబ్బులు ఇరు. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు చాలా పేద కుటుంబాల్లో ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. వాళ్ళందరి తరపున నేను గొంతు ఇచ్చాను కానీ, వాయిస్ ఇచ్చాను కానీ, నా వాయిసే వాళ్ళ వాయిస్, వాళ్ళ వాయిసే నా వాయిస్. ఓకే. ఇది అందరి గుండె చప్పుడు, నా ఒట్టి గొంతు కాదు. మీరు మెంటర్గా ఉండి ఎంతోమంది ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఆర్ఎస్ అధికారులను తయారు చేశారు. మరి వాళ్ళు మీకు కాల్ చేసి ఈ అంశంలో మీకు మద్దతు తెలుపుతాము అంటూ మీకు ఎవరైనా కాల్ చేసి? మీకు తెలుసా, వాళ్ళే కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ నాకు ఫోన్ చేసి ప్రైవేట్గా వాట్సాప్ చేసి, నువ్వు ఇంత గట్టిగా ఉన్నావు, హ్యాట్స్ ఆఫ్, యూ షుడ్ కంటిన్యూ దిస్. ఇలా ఒకళ్ళని ఆపపోతే సమాజంలో ఇంకొక అంశంలో ఇంకొకళ్ళు అంటూ ఉంటారు, స్వేచ్ఛగా మాట్లాడుతుంటారు, ఎంత మాట్లాడినా మాట్లాడతారు అని చెప్తున్నారు. కానీ పబ్లిక్గా వచ్చి ఒక విషయాన్ని ఖండించే దమ్ము, ధైర్యం సమాజానికి ఇంత చదువుకున్నా రాలేదు. అది చాలా సిగ్గుచేటని కూడా నేను అంటున్నాను. ప్రైవేట్గా చాలామంది చెప్తున్నారు ఇది తప్పు 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 అని. అది ఒక సమాజానికి చెందిన సమస్య. ఇది ఒక నిజంగా సమాజంలో మోస్ట్ అంటే చాలా అట్టడుగు స్థాయి వర్గాలకు సంబంధించిన సమస్య. దీనిలో మాట్లాడటానికి కూడా మీకు స్వార్థం, అభిమానం, లేకపోతే భయం అడ్డొస్తున్నాయి అంటే ఈ సమాజంలో ఎందుకుంటున్నాం అని క్వశ్చన్ కూడా నాకు వచ్చింది నిన్నటి నుంచి. ఓకే. బట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పిన వాళ్ళే, ఇది వదలొద్దు, ఈ సమస్య చాలా సున్నితమైంది, చాలా సున్నితమైన హృదయాలు ఉన్నాయి దీనిలో. నేను కూడా రెడీ అయిపోయాను ఈ సున్నితం కోసం. ఆవిడకి నిజంగా నా డిజబిలిటీ అడ్డొచ్చిందా, ఆవిడకి నాది, లేకపోతే నేను కోచింగ్ చెప్తే ఆవిడకి అడ్డొచ్చిందా, లేదు నేను ఆవిడకి ఇష్టం లేకపోతే చెప్పండి. బాలలత యాజ్ అ పర్సన్ వెళ్ళిపోతుంది, ఆ మార్క్స్కి వెళ్ళిపోమని వెళ్ళిపోద్ది. కానీ డిజబిలిటీ యాజ్ అ కమ్యూనిటీ, డిజేబుల్డ్ పీపుల్ యాజ్ అ కమ్యూనిటీ, వాళ్ళ రెస్పెక్ట్ కోసం బాలలత ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. ఓకే. సో స్మితా సబర్వాల్ గారి మీద నేను అంటే బాలలతగా నేను పోరాటం చేయడం లేదు, దివ్యాంగుల కోసం నా గొంతుకను వినిపించేందుకు నేను సిద్ధమవుతున్నాను తప్ప
స్మితా సబర్వాల్కి నాకు ఎటువంటి వివాదాలు లేవు, కేవలం ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటే చాలు అంటూ బాలలత గారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ అంశం మీద స్మితా సబర్వాల్ గారు కూడా ఆలోచించాలి అనేది కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.